హలో అందరికీ, ఈరోజు మనం గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం గుమ్మడాకులు తెచ్చుకొని వీటికి బాగా నూగు ఉంటుంది. ఈ నూగు మొత్తం తీసేయాలి. అంటే మనకి బెండకాయ మీద నూగు ఎలా ఉంటుందో వీటికి కూడా అలాగే నూగు ఉంటుంది. చిక్కుడుకాయలు మనకి తోలు ఎలా తీస్తామో సేమ్ వీటికి కూడా ఆ చివర ఈ చివర ఇరిచేసి తోలు తీసేయాలి. అప్పుడు ఆ నూగు మొత్తం పోయిద్ది అనమాట. వాటిని మనం నూగు తీసేసిన తర్వాత సేమ్ తోటకూరలాగా కనిపిస్తుంది. దీన్ని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ తోటకూరలాగే కనిపిస్తుంది అనమాట. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి కారం వేయని అవసరం లేదు. పచ్చిమిరకాయలు ఎక్కువ కోసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసిన తర్వాత వీటికి నూనె ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ వేసుకుంటే కూర చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. నూనె వేసుకున్న తర్వాత మనకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని వీటిని మనం గంటతో తిప్పకూడదు. గంటతో తిప్పితే కలవదు అనమాట. మనం చేప ముక్కలు ఎలా అయితే ఎగరేస్తామో అలా ఎగరేసుకోవాలన్నమాట. అలా ఎగరేసుకున్న తర్వాత అన్నీ కలిసిపోతాయి. అప్పుడు మనం కూర పొయ్యి మీద పెట్టుకోవాలి. సన్న మంట మీద బాగా ఉడికించుకుంటే మనకు 5 నిమిషాల్లో కూర అనేది రెడీ అవుతుంది. సేమ్ మనకి తోటకూరలాగే ఉడికిపోతుంది. కూర మట్టి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.